హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 7,438 పోస్టులు, అంటే 2 నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయన్నమాట. 2 కలిపి 7,438 పోస్టులకి ఇస్తున్నారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఎగ్జాము అండ్ ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట. దీనికి మీకు 10th క్లాస్తో పాటు ఐటీఐ లేదంటే ఇంటర్మీడియట్ ఉంటే చాలండి, మీరు అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది దేనికి అంటే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండి. ఇది అప్రెంటిస్షిప్ ప్రోగ్రాము. అప్రెంటిస్షిప్ అని చెప్పి మీరు వదిలేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి అవకాశం. మీకు గవర్నమెంట్ త్రూ మీకు జాబ్స్ అప్లై చేసుకోవడానికి మీకు చాలా ప్రయారిటీ అయితే ఉంటుంది. అండ్ ఖాళీగా ఉన్న వాళ్ళు 10th క్లాసు ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశం. అండ్ చాలా నంబర్స్ ఉన్నాయి పోస్టులు అయితే. సో ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు డేటు November 4th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు అంటే December 3rd వరకు ఉందన్నమాట. అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఎగెనెస్ట్ 5,647 స్లాట్స్ ఉన్నాయి. ఓన్లీ దీనిలో 5,647 అంటే చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఎక్కడ చూసుకోవాలి అంటే వెబ్సైట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. nfr.indianrailways.gov.in అందులోకి వెళ్ళి జనరల్ ఇన్ఫోకి వెళ్తే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ GHY ఆ ఆప్షన్కి వెళ్తే మనము ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు, అదేవిధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరండి. డైరెక్ట్గా మీకు బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద మెట్రికులేషన్ విత్ 50% అగ్రిగేట్ ఉండాలి ప్లస్ ఐటీఐ మార్క్స్. సో పోస్ట్ని బట్టి మీకు 10th క్లాసు ప్లస్ ఐటీఐ మార్క్స్ని బట్టే మిమ్మల్ని తీసుకుంటారనమాట. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అదేవిధంగా మెట్రికులేషన్ ప్లస్ 12th క్లాస్ కానీ మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ కానీ చేసిన వాళ్ళకి వాళ్ళ మార్క్స్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్కి తీసుకుంటారండి. అండ్ స్లాట్స్ మీకు చాలా రకాల డివిజన్స్లో ఇస్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ కూడా ఎట్లా ఉందో చూసుకోవచ్చు. 5,647 ఉన్నాయి కదా పోస్టులు, మొత్తము డివిజన్ వైజ్గా ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నారనమాట. అండ్ స్లాట్ డీటెయిల్స్ కూడా మీకు ఎలా అంటే ఈ పర్టికులర్ డివిజన్లో మళ్ళీ ఈ స్లాట్స్ని డివైడ్ చేసి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. సో అది మనం తర్వాత చూద్దాము. అండ్ అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ప్రతిదీ ఎక్కడుంది అనేది. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏ ఉండాలి అంటే మనకి ఐటీఐ చేసి మీ దగ్గర సర్టిఫికేట్ అయితే ఉండాలండి కంపల్సరీ. 10th క్లాస్ చేసిన వాళ్ళు చేసి దాంతోపాటు ఐటీఐ చేస్తారు కదా, అందులో ఇక్కడ చూడండి డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ ప్లంబరు, కార్పెంటర్, వెల్డరు, గ్యాస్ కట్టరు, మెషినిస్ట్, ఈ విధంగా చాలా ఇచ్చారు. ఫిట్టరు, టర్నరు, ఇవన్నీ కూడా ఎలక్ట్రీషియన్, చాలా రకాల మీకు ట్రేడ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ట్రేడ్లో మీకు NCVT ఆర్ SCVT సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. అది ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year ఇస్తున్నారు. చెక్ చేసుకోండి, మీ ట్రేడ్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా ఉన్నాయండి, ఒకటే కాదు చాలా ట్రేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లాస్ట్లో మెడికల్, దానికి మీకు పాస్ 12th క్లాస్ ఎగ్జామినేషన్ అండ్ 10+2 సిస్టమ్ అంటున్నారు. ఐటీఐఏ కాకుండా 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, అది కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా 50% అగ్రిగేట్తో, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 15 years, మ్యాక్సిమం 24 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST వాళ్ళకి ఎక్స్ట్రా 5 years ఉంది. OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. PWBD క్యాండిడేట్స్కి 10 years ఉంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10 years. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే SC, ST, PWBD, EBC అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదండి. రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా ఓన్లీ 100 rupees పే చేస్తే చాలు. వాళ్ళు కూడా
ఇక్కడ మీకు స్లాట్స్ ఇందాక నేను ఎనెక్షర్ 1, 2, 3 అని చెప్పాను కదా, చూసుకోవచ్చు మీరు. అంటే ఏ డివిజన్లో ఎన్నెన్ని పోస్టులు ఎవరెవరికి కేటాయించారు అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి డివిజన్ ప్రకారం ప్రతి డివిజన్ వైజ్గా మీకు కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉందండి, అది కూడా నేను ఇందులోనే చెప్పేస్తున్నాను. ఇదేంటంటే నార్త్ వెస్టర్న్ రైల్వే, మనకి ఇందాక నార్త్ ఈస్ట్ కదా, ఇది నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి రిక్రూట్మెంట్కి తీసుకున్నారు. ఇది కూడా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామే. అయితే దీనికి మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి 10/11 అంటే November 10th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా 10/12 December 10th వరకు కూడా టైం ఉందన్నమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. దీనికి కూడా మోడ్ ఆఫ్ సెలెక్షన్ డైరెక్ట్గా మీకు మార్క్స్ వస్తాయి కదా, మీ పర్సంటేజ్ని బట్టి వెరిఫై చేసి మీకు జాబ్ ఇస్తారనమాట. దీనికి కూడా మీరు మెట్రికులేషన్తో పాటు ఐటీఐ ఉండాలి, కంపల్సరీ ఉండాలన్నమాట. ఐటీఐ చేసి లేదంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఉంది. ఇక్కడ చూడండి, పోస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా అండ్ పోస్ట్ వైజ్గా ఇస్తున్నారు మీకు. ట్రేడ్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంది. అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ట్రేడ్కి సంబంధించి దానిలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఉండాలి, ఫిట్టర్ అయితే ఫిట్టర్ సర్టిఫికేట్ ఐటీఐ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. మీరు చెక్ చేసుకోండి కంప్లీట్గా. మీకు కూడా సేమ్ 15 years మినిమం ఉండాలి, మ్యాక్సిమం 24 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10 years. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా. ఫీజ్ సేమ్ అండి, ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ డిజబిలిటీస్ ఎటువంటి ఫీజు లేదు. అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 100 rupees పే చేస్తే చాలన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే దీనికి కూడా మీకు సపరేట్గా rrcjaipur.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీరు ఫామ్ ఫిలప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ క్లియర్గా ఇస్తున్నారు. ఒక్కసారి మీరు అప్లై చేసే ముందు చదువుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది మీకు. సో 2 నోటిఫికేషన్స్కి కూడా అప్రెంటిస్షిప్ ప్రోగ్రామే కాబట్టి మీరు 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీకు దానిలో మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి మంత్ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం. ఐటీఐ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు. రైల్వేస్ కాబట్టి మీకు ఫర్దర్గా జాబ్స్కి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీకు వెయిటేజ్ కూడా ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్